రాజాం నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు మరియు శ్రేయోభిలాషులకు భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇట్లు కొండ్రా జగదీష్, రాజాం నియోజకవర్గం టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు. విజయనగరంలో ప్రముఖ సోషల్ సర్వీస్ చేసినటువంటి వ్యక్తి గుమ్మలూరు విశాలాక్షి ఇంటి వద్దకు అయితే చేరుకున్నాము. ఈరోజు ఈ హోమ్ టూర్లో ఎలా ఉండబోతుంది, ఏంటి పరిస్థితి? ప్రస్తుతానికి ఈరోజు అయితే భోగి పర్వదినం. ఈ భోగి పర్వదినాన ఇంటికైతే వచ్చాం. చూస్తూ ఉంటే బయట కూడా నీట్గా అంత అలంకరించుకోవడం అయితే జరిగింది. అంత సింపుల్ సిటీలోనే కనిపిస్తూ ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తాం. ఒకసారి పిలిచే ప్రయత్నం వచ్చాను. నమస్తే అమ్మా, బాగున్నారా? హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. ఈరోజు ఈ భోగి పర్వదినాన మీ ఇంటికి వచ్చి మీతో పాటు ఎలా మీరు చేస్తారు? మీ ముఖ్యంగా చూసుకొని మీరు కూడా చాలా మంచి సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారని మాకైతే తెలిసింది. విజయనగరం అంతా కూడా మారుమోగిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. చూస్తూ ఉంటే ఇటువంటి పర్వదినాన మీరు ఎలా జరుపుకుంటారు, ఏ విధంగా ఈ యొక్క భోగిని జరుపుతారనే ఆలోచనతో వచ్చాం. ఎందుకంటే సోషల్ సర్వీస్లో బెస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి మీరే కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత దశాబ్ద కాలంగా కూడా కరోనా కష్టకాలంలో కావచ్చు, పేద ప్రజలకు అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించడం కావచ్చు, కొన్ని గ్రామాలను కూడా దత్తత తీసుకున్నటువంటి నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదంతా కూడా తెలుసుకుందామని ఒకసారి మీ గురించి వచ్చి హోమ్ టూర్ చేద్దామని అయితే మీ ఇంటికైతే వచ్చాం. ఇదంతా చూస్తూ ఉంటే చూసాం, చాలా సింపుల్ సిటీకి అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే ఇదంతా కూడా ఒకసారి పరిశీలించి మీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాం. అయితే మనం చూడొచ్చు, ఇంట్లోకి అయితే చేరుకున్నాం. ఇంట్లో కూడా చూస్తూ ఉంటే అన్నీ కూడా చాలా సింపుల్ సిటీ అయితే కనిపిస్తూ ఉన్నది. ఎటువంటి అంగు హార్బాటాలు లేకుండా చాలా సింపుల్గా కనిపిస్తూ ఉన్నారు. చూడొచ్చు, కిచెన్లో కూడా చాలా సింపుల్గా ఉంది. అసలు ఇక్కడ చూడొచ్చు, చాలా చిన్నవి అన్ని ఐటెంలు పెట్టుకుంటూ చాలా డెకరేటివ్ కూడా దగ్గరగా, అంటే చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం అంటారు. అలాంటిది చిన్న కుటుంబంలో ఇల్లు కూడా చాలా చిన్న ఇల్లు, ఇంట్లో చాలా చక్కగా అన్నీ ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటున్నారు. అదేవిధంగా ఒక ప్లాస్టిక్కి వ్యతిరేకంగా కొన్ని ఉద్యమాలు కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. విశాలాక్షి గారే దీనికి సంబంధించి కొన్ని కంపెనీలు కూడా ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్న పరిస్థితులు కూడా కనిపించాయి. అయితే కంపెనీకి CEO అంటే ఏదో పెద్దగా ఉంటుంది అనుకున్నాం. ఇక్కడ మేము చూసినంత, ఊహించినంత ఎక్కువైతే ఇక్కడేం లేదు. బట్ చూద్దాం, ఒకసారి మేడం గారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సుమారు దశాబ్ద కాలంగా విజయనగర పట్టణ ప్రజలకు, అలాగే విజయనగర వాసులందరికీ కూడా ఎనలేనటువంటి స్వచ్ఛంద సేవలో పాల్గొంటూ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరాలు కూడా తీరుస్తూ, ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా వాళ్ళకి సంబంధించిన త్రాగునీరు కానీ, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి త్రాగునీరుతో పాటు RO వాటర్ ప్లాంట్స్ కూడా ఎక్కువగా ఏర్పాటు చేసిన పరిస్థితులు కనిపించాయి. అలాగే ముఖ్యంగా చూసుకుంటే సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలకు ఎనలేనటువంటి స్వచ్ఛంద సేవల్లో ఎన్నో రకాలుగా పాల్గొన్న పరిస్థితులు కూడా కనిపించాయి. ప్రస్తుతం ఇలాంటి సేవల్లో నిత్యము కూడా ఉంటున్నటువంటి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి, విజయనగరం పట్టణంలోనే స్థిరావాసం ఉంటున్నటువంటి గుమ్మలూరు విశాలాక్షి సంబంధించినటువంటి ఈరోజు హోమ్ టూర్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చూసుకుంటే ఈరోజు భోగి కావడంతో ప్రస్తుతానికి ఈ యొక్క ఇంటికైతే మనమైతే చేరుకున్నాం. ఇక్కడ ఏ విధంగా జరుగుతూ ఉంటాయి, ప్రస్తుతం చూసుకుంటే ఎటువంటి కార్యకలాపాలు ఎంతవరకు కూడా చేశారు, ప్రస్తుతం చూసుకుంటే సొసైటీలో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడకైతే సిద్ధంగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు నమస్తే, చెప్పండి. ముఖ్యంగా మీకు భోగి శుభాకాంక్షలు. ఎలా చూడాలి ఏంటి ఈరోజు చూస్తూ ఉంటే ఇదంతా కూడా సుమారు మీరు దశాబ్ద కాలం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా మీకు థాట్స్ ఎలా వచ్చాయి? చూస్తూ ఉంటే ఎక్కడ కూడా ఎవరి దగ్గర రూపాయి ఆశించరు. అలాగని మీరు ఎక్కడ పని చేసినా సరే మీ యాంబ్లం కానీ, మీకు సంబంధించిన లోగో కానీ, మీకు సంబంధించినటువంటి కనీసం ఒక అక్షరం కూడా ఎక్కడ కూడా రాసుకునేది ఉండదు. నా ఊరు విజయనగరం పేరుతో ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు ఇదంతా ఎలా అనిపిస్తుంది? అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఏంటి ఇదంతా? నమస్తే అండి. అందరికీ ముందుగా నేను భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రేక్షకులకి మీకు కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా ఊరు విజయనగరం స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేసి దాంట్లో సేవా కార్యక్రమాలు చేయడము అంటే, అసలు ఫస్ట్ సేవా కార్యక్రమాలు అనేది హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు హైదరాబాద్లో నేను చాలా చేస్తూ ఉండేదాన్ని. హైదరాబాద్ అంటే అది ఒక పుట్టుకతో వచ్చిన ఒక చిన్న క్వాలిటీ అనుకోండి. మా నాన్నగారి నుంచి సంక్రమించిందే కావచ్చు, ఏమైనా కావచ్చు. సమాజం కోసం మనం ఏమైనా చేసేటట్టుగా ఉండాలి, చెయ్యాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ, ఒకసారి ఇష్టం.
హైదరాబాద్లో నేను చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళం. అక్కడ నేను షేరే సర్వీస్ అని చెప్పి ఒక సంస్థలో వాలంటీర్గా ఫస్ట్ జాయిన్ అయ్యాను. అలా అలా ఎదుగుతూ అందులో ఆర్గనైజింగ్ కమిటీలో కూడా ఉన్నాను. చాలా కార్యక్రమాలు అక్కడ లైబ్రరీస్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, క్లాత్ డిస్ట్రిబ్యూషన్స్ కావచ్చు, స్లమ్ ఏరియాస్లో సర్వీసెస్ ఇలా చేస్తూ ఉన్నాను. కానీ నాకు అనిపించింది మనం ఒక హైదరాబాద్లో ఉన్నాము, చేస్తున్నాము. కానీ నేను పుట్టిన గడ్డ నా ఊరు విజయనగరం అయినప్పుడు అక్కడ కూడా చాలామందికి ఎంతో అవసరమైన కార్యక్రమాలు ఉన్నాయి, ఎంతో మందికి మన సహాయం అవసరం అవుతూ ఉంటుంది. అక్కడ మనం ఎందుకు చేయకూడదు అని ఒక ఆలోచన ఎప్పుడూ ఉంటూ ఉండేది. అదే టైంలో ఫేస్బుక్లో అంటే విజయనగరానికి సంబంధించి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి తెలియాలి అంటే అప్పట్లో ఇంతలా సోషల్ మీడియా కానీ ఇంతలా ఈ మొబైల్లో అన్నీ తెలుసుకోవడేవి అవన్నీ అవకాశం ఉంటూ ఉండేది కాదు. అప్పుడు విజయనగరంలో ఏదో సమాఖ్యాంధ్ర ఉద్యమం ఏదో జరుగుతూ ఉంది. ఆ టైంలో నాకు ఏం జరుగుతున్నది అక్కడ, కర్ఫ్యూలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఎలా ఉన్నారు అక్కడ మన వాళ్ళందరూ బాగున్నారా, పరిస్థితి ఎలా ఉంది తెలుసుకోవడానికని నా ఊరు విజయనగరం గ్రూప్ని ఫేస్బుక్లో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఏదో చాలా కొంతమందే ఉండేవారు, చాలా తక్కువ మంది ఆసక్తి ఉన్నవాళ్ళు జాయిన్ అయ్యారు. అక్కడ విషయాలు అందులో పోస్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. అలా ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ అవుతూ ఉన్నప్పుడు ఎలాగూ మనం ఒక గ్రూప్ అంటూ స్టార్ట్ చేశాము, దీన్నే ఒక స్వచ్ఛంద సంస్థ కింద మార్చి ఇందులోనే ఎవరికైనా ఏమైనా అవసరం ఉందా, ఎవరైనా మాకు ఏదైనా అవకాశం ఉన్నప్పుడు జాయిన్ అవుతారా అనే విషయాలు పోస్ట్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ ఒకరితో ఒకరు దీన్ని స్వచ్ఛంద సంస్థగా రిజిస్టర్ చేసి స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు మొదలుపెట్టాము. అవి అప్పట్లో మేము చాలా చిన్న చిన్న కార్యక్రమాలు చేసేవాళ్ళం. అంటే ఫస్ట్ నుంచి మేము చేస్తున్నది ఇప్పటిదాకా ఆపకుండా చేస్తున్న కార్యక్రమం ఏది అంటే పైడితల్లం వారి పండగ టైంలో సిరిమానోత్సవానికి ముందర అంటే పండగ ఉదయం రోజుని మజ్జిగ పంపిణీ కానీ అక్కడ పాలిథిన్ వాడొద్దు అనే అవగాహన కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలతో మేము ఎక్కువగా విజయనగరంలో అప్పట్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత బట్టల డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఏదో సరుకులు ఏదైనా అవసరమైనప్పుడు స్లమ్ ఏరియాస్కి వెళ్ళి సరుకులు ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తూ ఉండేవాళ్ళం. కాకపోతే ఇదన్నీ జరుగుతున్న ఈ అతి స్వల్ప కాలంలో హుదూద్ తుఫాన్ వచ్చింది. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇక్కడ పరిస్థితి ఏంటో తెలీదు. నాకు ఓవర్ నైట్ అంటే వచ్చేందుకు అవకాశాలు కూడా లేవు. నిజం చెప్పాలంటే ట్రైన్లు బస్సులు ఏమీ తిరగడం లేదు. చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. నేను ఒక సుమో తీసుకొని ఆ సుమోలో పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు, బెడ్షీట్లు, మంచినీళ్ళ బాటిల్సు, ఇలా కావాల్సిన అన్ని సామాన్లు అట్ ద సేమ్ టైం నేను మళ్ళా కరెంటు లేని సందర్భంలో నేను స్ట్రక్ అయిపోకుండా ఉండటానికి బ్యాటరీ బ్యాంక్ ఫస్ట్ టైం నేను బ్యాటరీ బ్యాంక్ కొనుక్కున్నాను హుదూద్ తుఫాన్ టైంలో విజయనగరంలో. ఇబ్బంది పడకుండా ఉండడానికి అని చెప్పి బ్యాటరీ బ్యాంకులు ఇవన్నీ కొనుక్కొని ఫుల్గా అన్నీ ఛార్జ్ చేసుకొని విజయనగరం వచ్చాను. కాకపోతే ఒక ఆటో దొరికే పరిస్థితి లేదు, ఏమీ లేదు. ఎవరినో బతిమలాడుకొని తిప్పలవలస గ్రామానికి ఇవన్నీ కూడా వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఇబ్బందిగా వెళ్ళాము. మధ్యలో చెట్లు పడిపోయి ఉన్నాయి, అవన్నీ పక్కకి జరుపుకొని చాలా కష్టపడి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు ఆ గ్రామము, అక్కడ కొట్టుకుపోయిన ఇళ్ళు, వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించి ఈ గ్రామాన్ని మనం కొంచెం మన సహాయం అందించి వీళ్ళని మనం దత్తత తీసుకుందాము, ఈ గ్రామ ప్రజలని ఈ గ్రామాన్ని దత్తత తీసుకుందాము అనే ఒక ఆలోచన అలా మొదలయ్యి అక్కడి నుంచి ఇంకా అగ్రెసివ్గా హుదూద్ టైంలో వీధుల్లో క్లీనింగ్ చేయించడానికి కూడా వీధిలో పిల్లలందరినీ పోగు చేసి పడిపోయిన చెట్లు, బురద అవన్నీ క్లీన్ చేసి చాలా అంటే ఆ టైం నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా మా స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలని అంటే అగ్రెసివ్గా చేయటం మొదలుపెట్టాము అని చెప్పొచ్చండి. అంటే ఆ తిప్పల వలసను ఎందుకు ఎంచుకున్నారు? తిప్పల వలస అంటే ముఖ్యంగా చూసుకుంటే సముద్ర పరివాహక ప్రాంతం అంతా కూడా ఎక్కువగా మత్స్యకార గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. చూస్తుంటే తిప్పల వలస కూడా అది కూడా మత్స్యకార గ్రామం, పక్కన కూడా చాలా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకి ఏంటంటే మీరు చేశారు, ఆ గ్రామాన్ని ఎందుకు మీకు ఎంచుకోవాలనే థాట్ వచ్చింది? అంటే అది మత్స్యకార గ్రామం అవ్వటం వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఏ చిన్న తుఫాన్ వచ్చినా ఫస్ట్ ఇబ్బంది కలిగేది ఈ మత్స్యకార గ్రామాలకి. ఏమాత్రం అంటే అక్కడ చదువుకునే వాళ్ళ శాతం కూడా తక్కువగా ఉన్నది. నేను వెళ్ళి మాట్లాడి నేను చూసినప్పుడు వాళ్ళకి చాలా అంటే అవగాహన చేయాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళకి సహాయం కూడా అందించాల్సిన అవసరం చాలా ఉన్నది అనేది నాకు అనిపించింది. అందులో హుదూద్ టైంలో నేను మీకు చెప్పాను ఆల్రెడీ, హుదూద్ టైంలో ఆ గ్రామం పూర్తిగా పాడైపోయింది. కొంతమందికి కట్టుకోవడానికి బట్టలు లేదు, కొంతమందికి ఉండడానికి లేదు, తినడానికి లేదు. అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళని చూడంగానే వీళ్ళని ఎందుకు మనం
మన సహాయం చేసి కొంచెం మన చెయ్యి అందించి ముందుకు తీసుకురాకూడదు అన్న ఒక ఆలోచన కలిగి ఆ గ్రామంతో మొదలు పెట్టడం జరిగింది. వాళ్ళకి మనం చేసేమో అంటే ఫస్ట్ పిల్లలకి ఎడ్యుకేషనల్ సపోర్ట్. నా ఊరు విజయనగరం మేము రిజిస్టర్ చేసినప్పుడు కూడా మాకు మేము అనుకున్న కార్యక్రమాలు ఏంటంటే, ఏదో నియమావళి పెట్టుకుంటాం కదా, ఏదైనా మనం చేస్తాము, వీఆర్ వర్కింగ్ ఆన్ దీస్ ప్లేసెస్ అండ్ ఆన్ దీస్ ప్రాజెక్ట్స్ అని మనం పెట్టుకుంటాం కదా. అందులో మాది ఫస్ట్ ఏంటంటే, పిల్లలకి స్లమ్ ఏరియాస్లో కానీ ఎక్కడైనా కానీ వెనుకబడిన ప్రదేశాల్లో ఉన్న పిల్లలకి ఎడ్యుకేషనల్ సపోర్ట్ అందించాలి అనేది మా ఫస్ట్ అంబిషన్, ఎజెండాలో ఫస్ట్ పాయింట్. సో అది తిప్పలవలస కార్యక్రమంలో కూడా మేము అదే చేసాము. ఇక్కడ కూడా చాలా ప్రదేశాల్లో సాయంత్రం పూట మా వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళకి కూర్చోబెట్టి చదువు చెప్పడము, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసేవాళ్ళం మేము. సో ఆ తిప్పలవలసలో వాళ్ళకి ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సపోర్ట్, పిల్లలకి పుస్తకాల దగ్గర నుంచి స్కూల్కి పంపించకుండా సముద్రం మీదకి పంపించేయడం ఎక్కువ అలవాటు ఉంటుంది. వాళ్ళకి సముద్రం మీదకి కాదు, స్కూల్కి పంపించడం మీద అవగాహన పెంచే కార్యక్రమాలు చేయటము అలా చేసాము. మహిళలకి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేసాము. మొక్కలు నాటించే కార్యక్రమాలు, ఇలాంటివన్నీ అంటే చిన్నవి ఎప్పుడు ప్రతిసారి జరిగే చిన్న కార్యక్రమాలు ఇవన్నీ చేసాము. నెక్స్ట్ ఏంటంటే, వీళ్ళు ఈ మత్స్యకార గ్రామాల్లో ఎక్కువగా వీళ్ళు ఇబ్బంది పడే ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, మనకి ఈ మధ్య సినిమా కూడా వచ్చింది, ఆ సినిమా పేరేంటో నాకు గుర్తులేదు. వీళ్ళు పొరపాటుని, అంటే కావాలని కాదు, పొరపాటుని సముద్రంలో బోర్డర్ దాటేస్తారు. సముద్రంలో బోర్డర్ దాటేసినప్పుడు అవతల జైళ్ళల్లో వీళ్ళని పెట్టడము, వాళ్ళు అక్కడ ఇరుక్కుపోవడము జరుగుతూ ఉంటుంది. వాళ్ళ కుటుంబం ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబానికి అంటే ఒక విధంగా ఎమోషనల్గా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు ఏమయ్యారు అనే ఆందోళన ఒకటి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదే టైంలో వాళ్ళకంటే ఇప్పుడు రాబడి వచ్చేది ఆ సముద్రం మీద వచ్చే వేటతోటే వీళ్ళకి రాబడి, అది కూడా ఆగిపోతుంది. మగాళ్ళు అక్కడ జైలులో మగ్గిపోతున్నప్పుడు ఆడవాళ్ళకి ఇక్కడ రాబడి కూడా ఉండదు, కుటుంబం గడవడం కష్టంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి సహాయం చేయడం కూడా చాలా అవసరం. చెప్పాను కదా, ఈ మత్స్యకార గ్రామాల్లో చాలా రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. సో వాళ్ళకి ఎవరైతే ఒకసారి పాకిస్తాన్ జైల్లో కొంతమంది తిప్పలవలస గ్రామంలో మత్స్యకారులు మగ్గిపోయారు, వాళ్ళకి దొరికిపోయారు. పొరపాటున బోర్డర్ దాటేశారు. సముద్ర జలాల్లో బోర్డర్స్ ఒక్కోసారి సరిగ్గా తెలియకపోవడము ఇది జరుగుతుంటాయి. బోర్డర్స్ దాటేసి అక్కడ చిక్కుకుపోయారు. కొన్నిసార్లు బంగ్లాదేశ్లో చిక్కుకుపోయారు, ఇప్పుడు కూడా బంగ్లాదేశ్లో ఉన్నారు. సో అలాంటి టైంలో వాళ్ళు, అంటే నాకు చాలా ఆనందంగా అనిపించే విషయం ఏంటంటే, అమ్మ వచ్చారా, ఆ ఊర్లో పెద్దవాళ్ళు అంటారు, పిల్లలు వాళ్ళు కాదు పెద్దవాళ్ళు అంటారు, అమ్మ వచ్చారమ్మా, అదే అనుకుంటున్నాము ఏటి అమ్మగారు రాలేదు ఇంకాను, మాకు కష్టం వచ్చిందని తెలిస్తే అమ్మగారు ఫస్ట్ వస్తారు కదా, ఇంకా రాలేదేటో అనుకుంటున్నామమ్మా అంటారు వాళ్ళను. అంటే వాళ్ళ ఇంట్లో పిల్లగా నన్ను తీసుకుంటారు. వాళ్ళ కష్టం వచ్చింది అంటే నేను ఫస్ట్ అక్కడ వెళ్తాను, వాళ్ళని పలకరిస్తాను, వాళ్ళతో నిలబడతాను, వాళ్ళకి సహాయం చేయడానికి ముందుంటాను అనే ఒక నమ్మకం నా మీద వాళ్ళకు ఉంటుంది. ఇలా వాళ్ళు ఎవరైనా ఇరుక్కున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి నిత్యావసర సరుకులు, అంటే తినడానికి ముందు కుటుంబానికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి, కావలసిన అధికారులతోటి వాళ్ళని తెప్పించడానికి మనం చేయగలిగిన ప్రయత్నాలు చేసి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాము. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, ఈ మత్స్యకార గ్రామాలకి చుట్టూ సముద్రం, అంటే చుట్టూ నీరు ఉంటుంది, కానీ తాగడానికి వచ్చి ఒక్క నీరు పనికిరాదు. అది చాలా పెద్ద ఇబ్బంది వాళ్ళకి. సముద్రం నీరు ఎంతవరకు అంతవరకే, సముద్రం నీరు మన నిత్య వాడకానికి పనికిరాని నీరు. కాబట్టి వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఆ వాటర్ కోసం వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకోవడము, దగ్గరలో మంచినీళ్ళు ఎక్కువగా దొరకకపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి డెవలప్డ్ ప్లేసెస్ కాదు కాబట్టి వీళ్ళకి పంచాయతీలు, మున్సిపాలిటీల నీళ్లు లాంటివి కూడా వాళ్ళకి అందుబాటులో ఉండవు. అలాంటి ప్లేసెస్లో నేను పాతాళ గంగా ప్రాజెక్ట్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసి, వాళ్ళ బోర్వెల్స్, మా సొంత ఖర్చులతో బోర్వెల్స్ తవ్వించి, ఒక దిమ్మ కట్టించి వాటర్ ట్యాంక్, పెద్ద ట్యాంక్ ఒకటి అంటే అక్కడ గ్రూప్ ఆఫ్ ద మెంబర్స్, అంటే అక్కడ నెంబర్ ఆఫ్ ద మెంబర్స్ ఎంతమంది అక్కడ ఉన్నారు, ఆ విలేజ్లో ఎన్ని గడపలే విలేజ్ అది, ఎంతమంది ప్రజలు ఉన్నారు, జనాభా ఉన్నారు అనే దాన్ని బట్టి అక్కడ పెద్ద ట్యాంక్ కట్టించడం కానీ, లేదా ఒక సింటెక్స్ ట్యాంక్ లాంటిది ఏదైనా పెట్టించడం కానీ చేసి, దానికి కొళాయిలు పెట్టించి వాళ్ళకి తాగునీరుకు కానీ వాడకానికి నీరుకు కానీ ఇబ్బంది లేకుండా ఒక ఏర్పాటు చేస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పటికీ అక్కడ వాళ్ళకి ప్రతినిత్యం వాళ్ళు చెప్తుంటారు, అమ్మ మీరు పెట్టిన నీరే మేము ప్రస్తుతం వాడుకుంటున్నామమ్మా అని చెప్పి.
అంటే ఏదైనా మనం చేసాము అంటే అది పర్మనెంట్గా కొన్ని కాలాల పాటు వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి. ఒక పిల్లాడికి చదువు చెప్పించాము అంటే ఆ కుటుంబం తర్వాత కొన్నాళ్ళ పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పిల్లాడు సంపాదన వచ్చి సంతోషంగా మా పిల్లాడు బాగుపడ్డాడు, మా పిల్ల బాగుపడింది అని చెప్పుకోగలిగిన పరిస్థితి ఉండాలి. ఒక మంచినీళ్ళు ఏర్పాటు చేసాము అంటే కొన్ని తరాల పాటు ఆ మంచినీళ్ళు వాళ్ళు వాడుకోగలిగిన పరిస్థితి ఉండాలి. ఇది నా యొక్క అంటే ఒక స్త్రీకి నైపుణ్య శిక్షణ ఇప్పించాము అంటే ఆ స్త్రీ తన కుటుంబానికి ఏదో కొంత సంపాదించి చేదోడు వాదోడుగా నిలబడే పరిస్థితి ఉండాలి. అలాంటివే నేను ఎక్కువగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అంటే మీ వృత్తి ఏంటి? ప్రవృత్తిలో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇన్నో చేస్తున్నారు. ఒక సొసైటీ ఏర్పాటు చేసి దీనిలో చాలా కార్యక్రమాలు చేశారు. దీనిలో చూసుకుంటే అలాని రూపాయి 2 రూపాయలతో జరిగేటువంటి కార్యక్రమాలు కాదు మీరు చేసేవన్నీ కూడా కొన్ని లక్షల రూపాయలు వెచ్చిస్తే తప్ప కానీ ఇటువంటి కార్యక్రమాలు జరిగేవి కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు అక్కడ ఏదైనా కార్యక్రమం చేయాలన్నా కొన్ని లక్షల రూపాయలు ఖర్చులు పెడుతూ ఉంటుంటుంది. ఇప్పుడు సముద్ర ఒడ్డుకి ఒక మంచినీటిని తీసుకుని వెళ్ళాలంటే పైప్ లైన్లు వేసి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప కానీ వాళ్ళకి కావాల్సినటువంటి కోరికలు తీర్చలేనటువంటి ప్రభుత్వాలు అయితే ఉన్నాయి. అలాంటిది మీరు ఒక స్వచ్ఛంద సంస్థగా వెళ్ళి ఆ ప్రాంతంలో బోర్వెల్స్ కానీ ఆర్ఓ వాటర్ ప్లాంట్లు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా చేస్తున్నారు. అసలు మీ వృత్తి ఏంటి? ఈ ప్రవృత్తి చేస్తున్నారు అక్కడ మీకు అంతక్కడ ఎలాగ ఇదంతా ఆర్థిక మూలాలు ఏంటి, ఎలా వస్తున్నాయి, ఏం చేస్తున్నారు ఇదంతా? దీనికి సమాధానం చెప్పాలంటే ఇప్పుడు ఈ సంవత్సరం నేను అంటే ముందే అనుకుంటామండి, నేను ఒక బోర్వెల్ తవ్వించాలి అనుకుంటున్నాను అంటే నా పాకెట్స్ నేను ముందే సేవ్ చేసుకుంటాను. మనం అంటే ఏదో ప్రతిసారి వెళ్ళి మేము అక్కడ కార్యక్రమం చేస్తాం, వెళ్ళి ఇక్కడికి కార్యక్రమం చేస్తాం, మీరు విరాళాలు ఇవ్వండి అంటే ఎవరిస్తారు? మనం చూస్తే భయపడి పారిపోతారు. ఇప్పుడు వచ్చినదిరా బాబు మళ్ళీ ఏదో విరాళం అడుగుతుంది అనే పరిస్థితి ఉండొద్దు. కాబట్టి ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి బోర్వెల్ తవ్వించాలి అంటే నేను 95,000 వరకు నేను ముందే సర్దుకుంటాను, నేను ప్రిపేర్డ్గా ఉంటాను. ఇంకా ఆ పైన 5-10 అంటే ఏదైనా అవసరమైతే ఎవరైనా ఇస్తే ఇవ్వండి అని అడిగితే పర్లేదు. మనం 95 పెట్టి ఒక 5-10 ఎవరినైనా తక్కువ పడింది అంటే ఇవ్వగలుగుతారు. కానీ 1,00,000 మీరు ఇవ్వండి నేను 5-10 పెట్టుకుంటాను అంటే ఎవరు ఇవ్వడానికి రెడీ బాగుండదు, అడగడానికి కూడా బాగుండదు. నాకు అలా అడగటం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుచేత అలా అని ఇప్పుడు ఇంట్లో మా భర్త గారు ఆయన ఉద్యోగం ఉంది, ఆయన ఏదో సంపాదిస్తున్నారు, నేను ఆ డబ్బులన్నీ సేవ్ చేసేసి పట్టుకొచ్చి ఆయన దగ్గర నుంచి తీసుకొని పట్టుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడతాను అన్నా బాగుండదు. అంటే ఇప్పుడు నేను చీర కొనుక్కుంటాను అని మా హస్బెండ్ దగ్గర డబ్బులు తీసుకోవడం వేరు, నేను అలా గ్రామానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి బోర్వెల్ వేయిస్తాను అని అడగడం వేరు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ప్యాషన్ కోసం నేను నా స్వంతంగా నాకున్న ఆసక్తితో నేను చేస్తున్న దానికి ఇంకొకళ్ళని నేను ఫోర్స్ చేయలేను, అడగలేను. అందుచేత నేను నా అంతటిగా నేను సంపాదించుకున్న డబ్బుల్నే నేను నా స్వచ్ఛంద సంస్థ ఖర్చు పెట్టుకోవాలి అనేది నా ఫస్ట్ ప్రిన్సిపల్ అండి. అదంటే ఎక్కువ అయిపోయి మరి 10 లక్షలు 20 లక్షలు అయినప్పుడు నలుగురిని అడిగి చేస్తామేమో కానీ అంటే 1,00,000-2 లక్షల వరకు చాలా వరకు నేనే ప్లాన్ చేసుకుంటాను. ప్లాన్ చేసుకొని ఆ ప్లానింగ్ ప్రకారం నేను వెళ్తుంటాను. నాకు నిసర్గ బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి అని ఒక కంపెనీ ఉంది, ఇండస్ట్రీ ఉందండి. ఇది కూడా దీనికి నేపథ్యం కూడా నా సోషల్ సర్వీసే. అంటే ప్లాస్టిక్ వాడద్దు అని చాలామందికి మనం చెప్తూ ఉంటాం. నేను అందులో సోషల్ సర్వీస్లో ఉన్నాను కాబట్టి ఎప్పుడూ నా నిత్య క్యాంపెయిన్లో ప్లాస్టిక్ పాలిథిన్ వాడద్దు అనేది ఎప్పుడూ ఒక ప్లకార్డ్ పట్టుకొని తిరిగేదాన్ని. అలాంటప్పుడు ప్రతి వాళ్ళు నన్ను అడుగుతారు, ఎందుకు విజయనగరంలో అమ్మవారి పండగ టైంలో అమ్మ ప్లాస్టిక్ కవర్లో పెట్టేసేస్తున్నావు అంటే అయితే ఏంటి వాడమంటావు అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అప్పుడు మనం ఆల్టర్నేటివ్ మనం చూపించాలి కదా. మీరు చెయ్యకండి అని చెప్పేయటం ఈజీ, కానీ అది మానేసి ఇది చెయ్యండి అని చూపించటం కష్టం. వాళ్ళకి మరి కవర్ కావాలి, కవర్ లేకుండా వాళ్ళు ఎందులో ఇస్తారు? ఆ కవర్ మనం చూపించి అమ్మ ఇందులో చెయ్యి అని చెప్తే వాళ్ళకు కూడా ఓకే ఏదో చెప్పారు మంచి కోసమే, ఇది ఇంకోటి ఉన్నది ఆల్టర్నేటివ్ అనేది అందరికీ అర్థమవుతుంది. అప్పుడు నేను దాని మీద R&D చేశాను. ఇదంటే నా ఇనిషియేటివ్ అని కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్టు, కాకపోతే మనందరికీ అప్పట్లో అవైలబిలిటీ లేని ప్రోడక్టు. దాన్ని బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ బ్యాగ్స్ అక్కడ అంటే ముంబైలో ఢిల్లీలో అక్కడ ఎక్కువగా విరివిగా లభిస్తున్నాయి అనేది తెలుసుకొని దాని గురించి చాలా R&D చేసి ఆ కంపెనీస్లో కొన్నాళ్ళు నేను ఇంటర్న్షిప్ చేసి పనిచేసి దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఆ సంస్థని స్టార్ట్ చేశాను. ప్రస్తుతం మేము బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని రన్ చేస్తున్నాను నేను. అంటే ప్లాస్టిక్ పాలిథిన్కి ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ కాన్స్టాచ్ గ్రాన్యూల్స్తో తయారవుతుంది మా రా మెటీరియల్. ఆ ప్రోడక్ట్ని
అదే సోషల్ సర్వీస్ వల్ల నాకు ఒక ఉపాధి కూడా దొరికింది నిజం చెప్పాలంటే. సోషల్ సర్వీస్ వల్లే ఇది అవగాహన పెరిగి ఈ సోషల్ సర్వీస్కి పనికొచ్చే మనది ప్రోడక్ట్ అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు నాకు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ కూడా ఉంది. ప్రస్తుతం 2 రన్ చేస్తున్నాను. నిసర్గా బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ అండ్ విహెచ్ పార్టీ ఈవెంట్స్ 2 కూడా నా సంస్థలు ఉన్నాయండి. అవి అక్కడ వచ్చే డబ్బులు ఇక్కడ మన సోషల్ సర్వీస్కి వాడుతూ ఉంటాను నేను. ఓకే. అంటే జనరల్గా చూసుకుంటే వచ్చేది ఎవరు కూడా ఒకరు పెట్టడానికి ఎవరు ఇష్టపడరు. మీకు ఎందుకు ఈ థాట్స్ వచ్చాయి? మీకు ఎందుకు సమాజ సేవ చేయాలని ఎందుకు మీకు అనిపిస్తూ ఉన్నది? జనరల్గా చూడొచ్చు, ఎంతోమంది ఉన్నారు, కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కనీసం ఎవరికి కూడా రూపాయి కూడా భిక్షమైన వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఒకసారి మీరు సర్వీస్ పెట్టి దీని ద్వారా ఎంతోమంది ప్రజలకు చెప్పుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. చూస్తూ ఉంటే పట్టణంలో కానీ పల్లెల్లో కానీ పేద ప్రజలు ఉన్నారంటే చాలు, వెంటనే మీ యొక్క అపన హస్తం డైరెక్ట్గా కనిపిస్తూ ఉన్నది. దీనంతా ఎలా చూడాలి? మంచి చెయ్యి మంచి జరుగుతుంది అనేది నేను నమ్ముతానండి. అంటే నిస్వార్థ సేవ అంటారు చూడండి, సోషల్ సర్వీస్ చేయడం నిస్వార్థ సేవ అని చాలామంది అంటారు. నేను ఓపెన్గా చెప్తున్నాను, నిస్వార్థం కాదండి, స్వార్థం ఉంది. ఇందులో కూడా ఒక చిన్న స్వార్థం ఉంది. మనం ఒకరికి మంచి చేస్తే వాళ్ళు మనస్ఫూర్తిగా అమ్మ చల్లగా ఉండమ్మా, అమ్మ నీ పిల్లలు బాగుండాలమ్మా, నువ్వు చక్కగా సంతోషంగా ఉండమ్మా అని దీవిస్తారు చూడండి, అది నా స్వార్థం. ఆ దీవెన నిజంగా ఫలిస్తుంది అనేది నా స్వార్థం. మంచి చెయ్యి మంచి జరుగుతుంది అంటే చాలామంది చెప్తుంటారు స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు చేసేది నిస్వార్థ సేవ అని. కాదు, నాకు కూడా చిన్న స్వార్థం ఉంది. అంటే మనం ఒకరికి మంచి చేసినప్పుడు వాళ్ళు అమ్మ చల్లగా ఉండు, బాగుండు, సంతోషంగా ఉండు, నీ పిల్లలు బాగుండాలి అని దీవిస్తారు చూడండి, ఆ దీవెనలు నిజంగా పనిచేస్తాయి. మనస్ఫూర్తిగా వాళ్ళు ఇచ్చే ఆ మంచి దీవెనలు ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది అనే ఒక స్వార్థం ఉంది. తర్వాత నేను కర్మ సిద్ధాంతం కూడా చాలా నమ్ముతాను. కర్మ సిద్ధాంతంలో మనకి క్లియర్గా చెప్తారు, నువ్వేం చేస్తే నీకు అదే వెనక్కి వస్తుంది అని. ఒకరికి చదువుకోవడానికి నేను సహాయం చేశాను అనుకోండి, రేపు నా పాప బాగా చదువుకుంటుంది, మా అమ్మాయి బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి వస్తుందేమో అనే ఒక ఆలోచన. అంటే ఒకరికి చదువును మనం ఇచ్చినప్పుడు మన ఇంటికి కూడా అదే చదువు వెనక్కి వస్తుందేమో. ఒకరికి మనం మంచి చేసినప్పుడు, ఒక ఆరోగ్యానికి మనం ఒకరికి సహాయం చేస్తే మన ఇంట్లో మంచి అందరి ఆరోగ్యాలు బాగుంటాయేమో, మనం ఏది చేస్తే అది మనకు వస్తుంది అనే ఒక స్వార్థం ఇందులో నాకుంది. ఈ స్వార్థంతో నేను ఎప్పుడూ చేస్తూ ఉంటానని చెప్పొచ్చు. అంటే మంచి చెయ్యి మంచి జరుగుతుంది అనే ఒక సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్ముతాను. ఆ సిద్ధాంతం కోసమే నేను ఈ కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ అంటే కొంచెం నేను ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయిపోతాను. అంటే ఇప్పుడు ఏదో ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాను అనుకోండి, అక్కడ ఒక పెద్దవిడ నా కొడుకు వదిలేశాడమ్మానో, నా కూతురు ఇలాగమ్మానో బాధపడుతుంటే నాకు దుఃఖం వచ్చేస్తుంటుంది. అంటే మనం సర్వీస్కి వెళ్ళినా కానీ నేను ఈజీగా వాళ్ళతో కనెక్ట్ అయిపోతుంటాను. అయ్యో ఈ వయసులో ఇలా బాధపడుతున్నారే, ఈ పెద్దవాళ్ళు ఇలాగా, మనము ముసలివాళ్ళం అవుతాము, ఇలాంటి వాళ్ళని చూస్తే భయం వేస్తుంది అన్న ఒక ఎమోషనల్ ఇది ఉంటుంది. వాళ్ళకి మనం ఏమైనా సాయం చేయాలి, వాళ్ళని ఇలా బాధపడకుండా వాళ్ళని మనం కొంచెం ధైర్యం చెప్పాలి, వాళ్ళతో నిలబడాలి అని ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది. నేను కొన్నాళ్ళు ఈ ఎయిడ్స్ వచ్చిన పిల్లలు, అంటే పేరెంట్స్ చేసిన పొరపాట్ల వల్ల ఎయిడ్స్ ఎఫెక్ట్ అయిన పిల్లలు, వీళ్ళు అన్యం పుణ్యం ఎరగని చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళు ఎందుకు సఫర్ అవుతున్నారు అనేది వాళ్ళకి నిజంగా తెలీదు. అలాంటి పిల్లలకి నేను కొన్నాళ్ళు చాలా సపోర్ట్ చేసేదాన్ని. వాళ్ళ బర్త్డేస్కి వాటికి కూడా వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకెళ్ళి వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసి వాళ్ళకి బట్టలు, వాళ్ళకి మెడిసిన్స్, అంటే మెడిసిన్స్ జనరల్గా వాళ్ళకి గవర్నమెంట్ ఆథరైజ్డ్ మెడికేషన్ ఏదో ఉంటుంది, బయట వాళ్ళని మెడిసిన్స్ ఇవ్వనివ్వరు. కాకపోతే ఆ మెడిసిన్ ఫండింగ్ అది కూడా మనం సపోర్ట్ చేయవచ్చు. అలా వాళ్ళకి ఆ మెడిసిన్కి కానీ సపోర్టు, వాళ్ళకి ఎడ్యుకేషన్, వాళ్ళకి ఈవినింగ్ ఎవ్రీడే 1.5 hours 2 hours కూర్చుని ఇంగ్లీష్ నేర్పించడం కానీ, వాళ్ళకి ఏదో ఒక విధంగా ఎడ్యుకేషన్, వాళ్ళకి డౌట్స్ ఉన్నవి చేయించడం కానీ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండేది. అసలు అంటే వాళ్ళతో ఎంత అటాచ్ అయిపోయానంటే, నేను వాళ్ళని చూడకపోతే ఉండలేను. అయ్యో వాళ్ళని ఇవాళ ఆ పిల్లలు వెళ్ళలేదే, ఇవాళ ఆ పిల్ల ఎలా ఉందో, దానికి నిన్న బాగాలేదు, ఇవాళ తగ్గిందో లేదో, నిన్న కొంచెం నొప్పి అన్నది, ఇవాళ ఎలా ఉంది అంటే వాళ్ళతోటి నాకు చాలా తొందరగా కనెక్ట్ అయిపోతాను. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. నన్ను అందరూ అంటారు, విశాల చాలా రఫ్ అండ్ టఫ్ అబ్బా, అసలు ఎంత ధైర్యము, ఎంత మొండితనము, ఎక్కడికైనా దూసుకెళ్ళిపోతుంది అంటారు. అవన్నీ క్వాలిటీస్లోని ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే
అంత దూసుకెళ్ళిపోయి అక్కడ ఎవడైనా ఏడుస్తూ కనిపిస్తే వెంటనే ఎంత ఫాస్ట్గా దూసుకెళ్ళిపోయినా అంత ఫాస్ట్గా వెనక్కి వచ్చేస్తాను. అలా ఉంటుంది. అంటే బేసికల్లీ ఇలాంటి సర్కమస్టాన్సెస్, ఇలాంటి పిల్లల్ని చూసి మనం వాళ్ళ మీద కొంచెం బెటర్గా ఉన్నాం యాక్చువల్లీ. అలాంటప్పుడు మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు సపోర్టు? ఒకరు ఏడుస్తున్న వాళ్ళు, ఒక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనమే కదా, మనం బెటర్గా ఉన్నవాళ్ళు చేస్తే, బెటర్గా ఉన్నవాళ్ళు ధైర్యం చెప్తే సమాజం బాగుంటుంది. అంతేగాని మనం పట్టించుకోకుండా వదిలేస్తే ఏడుస్తున్న వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, మనమేమో ఇలాగే ఉంటాము. అప్పుడు బ్యాలెన్స్ ఎక్కడ అవుతుంది అనే ఒక ఫీలింగ్ ఉన్నది నాకు. అందుచేత ఏదో నాకు తోచిన విధంగా, అంటే చాలా ఇప్పుడు సముద్రం అంత రిక్వైర్మెంట్ ఉంది, మేము చేయగలిగింది ఏముంది, ఇసుక రేణుబంత అది చేస్తున్నాను ప్రస్తుతానికి. నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే, ఎక్కడైనా ఏదైనా ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఆ టైంలో నాకు ఆసక్తి ఉండి నేను నా హెల్ప్ కానీ నేను ఏమీ సర్వీస్ చేయలేని, ఎక్స్టెండ్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను దేవుడికి ఒకటే అనుకుంటాను, ఒకటే అంటాను, స్వామి ఏం స్వామి నాకు ఈరోజు చేసే శక్తి ఇవ్వలేదే నువ్వు, నాకు దయచేసి చేసే శక్తి ఇవ్వు. ఒకసారి ఆర్థికంగా నేను నిలబడలేకపోయి ఉండొచ్చు, ఎక్స్టెండ్ చేయలేకపోయి ఉండొచ్చు, ఒక్కోసారి నేను ఫిజికల్గా వెళ్ళలేని పరిస్థితి ఉండొచ్చు. స్వామి ఎందుకు స్వామి నాకు ఈసారి ఇలా ఇబ్బంది పెట్టావు, చేసే శక్తి ఎందుకు ఇవ్వలేదు అని నేను బాధపడుతూ ఉంటాను. సో మనం చేయగలిగింది చేద్దాం, దేవుడి శక్తి ఇచ్చినంత వరకు. నేను చేయగలిగింది కూడా ఇప్పుడు ఏదో నేను చేసేస్తున్నాను అని కాదు, ఆయన నాకు శక్తి ఇచ్చాడు, చెయ్యి అన్నప్పుడే నేను చేస్తాను. నేను 100 చేయాలనుకున్నప్పుడు ఒక్కోసారి 50 చేయగలుగుతూ ఉంటాను. ఆ మిగతా 50 ఎందుకు చేయలేకపోయాను, చేయాలనే ఆలోచన అయితే ఉంది కదా, కానీ చేసే శక్తి అంటే నాతో చేయించాలని ఆయన అనుకోలేదు అనేది కూడా నేను బాగా నమ్ముతూ ఉంటాను. కొన్ని కార్యక్రమాలు అయితే ఇప్పుడు చాలామందికి అనాథ శవదహన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అక్కడ అంటే చాలా ఉంటాయి, ఇలాంటివి చేయాలి అంటే బోల్డ్ ఎంతమంది ఉంటారు, కానీ ఒక 20 మంది అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నాకు ఒక 5-10 మాత్రమే నా దగ్గరికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నాకు ఎప్పటి రుణానుబంధమో ఉంది. వాళ్ళకి నాతో వాళ్ళ ఆఖరి కార్యక్రమం జరిపించుకునే రుణమేదో మా ఇద్దరి మధ్య ఉన్నది, అందుచేత నేను చేసినాను అనుకుంటాను తప్ప ఇది నేను ఏదో సేవ చేసేసాను, వాళ్ళని నేను ఉద్ధరించేసాను అని నేను మాత్రం అనుకోను. ఆ కార్యక్రమం జరిగిన ఆ రోజంతా నేను నిజంగా అసలు, అంటే ఎవరితో, ఇంట్లో వాళ్ళతో కాదు కదా, ఎవరితో మాట్లాడడానికి నాకు ఇష్టపడదు. నాకు ఒక విధంగా అనిపిస్తుంది, ఆ వ్యక్తి ఎవరు, నాతో ఎందుకు ఈ కార్యక్రమం జరిగింది, ఎందుకు నేనే ఆయనకి చేయాల్సి వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇంకెవరికి కాక ఈ కాల్ నాకెందుకు వచ్చింది, నేనెందుకు వెళ్ళాను, నేనెందుకు చేశాను. కొన్నిసార్లు నా చేత్తో నేను అక్కడ నిలబడి, అంటే మొత్తం ఏర్పాట్లన్నీ నేనే ఉండి చేసి ఆఖరికి వారికి దండం పెట్టి చేసేది కూడా నేనే చేయాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు నిజంగా అనిపిస్తూ ఉంటుంది, ఏం రుణము, ఎక్కడ రుణము. ఇది నాకు ఒక విధంగా భయం కూడా. అంటే ఈ రుణానుబంధాలు మళ్ళీ జన్మలో కూడా ఇలాగే క్యారీ ఫార్వర్డ్ అయితే ఇలాంటివి ఇక, అంటే ఎవరెవరికో ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సి వచ్చో, ఇంకేదో జరిగి ఎందుకు, మనం అందుకే రుణానుబంధాలని ఇప్పటిదిప్పుడు ఇలా తీర్చేసుకుందాము, ఒకరితో రుణానుబంధాలను పెంచుకోవద్దు అన్న ఒక వైరాగ్యంలాగా వచ్చేస్తూ ఉంటుంది ఆ టైముల్లో. ఇవన్నీ కూడా ఆయన నడిపిస్తున్న నాటకం, జరిగిపోతున్నది ఇలా జీవితం. అంటే ఈ దశాబ్ద కాలంలో మెయిన్ గ్రేటెస్ట్ ఈవెంట్స్ ఏమేమి చేశారు, ఎటువంటి ప్రజలు మీ దగ్గరికి వచ్చారు, ఎవరెవరికి మీరు సహాయ సహకారాలు అందించారు మీ సొసైటీ తరఫు? నాకు తృప్తినిచ్చే కార్యక్రమాలు అంటే గ్రేటెస్ట్ చిన్న చితికా కాదు, అందరూ అంటారు అన్ని కార్యక్రమాలు ఎప్పుడు ఎవరికి ఏ సహాయం ఇచ్చినా అది వారికి యూజ్ అయితే అది తృప్తే. కానీ నాకు బాగా ఆత్మతృప్తినిచ్చిన కార్యక్రమాలు ఏవి అంటే ఈ వాటర్, మీకు ఇందాక చెప్పిన పాతాళగంగా ప్రాజెక్ట్ ఒకటి. అంటే మంచినీళ్ళు ఇవ్వటము, వాళ్ళ జీవితకాలం వాళ్ళకి ఏ మనిషికైనా నీరు అనేది బేసిక్ నీడ్. కొన్ని బేసిక్ నీడ్స్ ఉంటాయి, అలాంటివి లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఆ నీరు, తాగే నీరు మనం ఏర్పాటు కల్పించడం అనేది నాకు చాలా తృప్తినిచ్చిన కార్యక్రమం. వీటన్నిటికీ మించి నాకు ఇచ్చింది ఏంటంటే ఈ అనాథ శవదహన కార్యక్రమం. అది కూడా అంటే కోఇన్సిడెన్స్, నేను ఇది చేద్దాము అనుకొని నేను అందులోకి రాలేదు. ఒకరోజు ఎప్పుడో ఎవరో ఫోన్ చేశారు నాకు, ఒకరోజు ఎప్పుడో మహారాజా హాస్పిటల్ నుంచి ఎవరో ఫోన్ చేశారు, మేడం ఇక్కడ ఇలా ఒకరు ఎవరో ఉన్నారు, 2 రోజులు అయింది ఎవరు రాలేదు, క్లెయిమ్ చేయడానికి ఎవరు లేరట ఆయనకి, ఏం చేయాలి అని చెప్పేసి. అంటే అది మొదటిసారి అలాంటిది.
సరే వస్తున్నాను నేను ఉండండి అన్నాను. నేను వెళ్ళాను. ఎవరికో తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశాను. అంబులెన్స్ ఏదో అరేంజ్ చేయించాము. డబ్బులు నేను ఇస్తానండి అన్నాను. నేను వారితో పాటు వెళ్ళాను. వెళ్ళి వారి కార్యక్రమం జరిపించిన తర్వాత ఆ రోజు అనిపించింది, ఓహో! ఇదొక రిక్వైర్మెంట్ ఉన్నది కదా సమాజంలో. ఇలాంటివి మనం చెయ్యొచ్చు కదా! ఇలాంటి వాళ్ళు ఎంతమందో ఉండుంటారు. మనం ఇప్పుడు ఒక శవం ఏం కోరుకోదండి. దానికి గౌరవంగా దాన్ని సాగనంపడం అనేది చాలా చాలా పవిత్ర కార్యక్రమం అని నేను భావిస్తాను. సో అలాంటి కార్యక్రమం చేసే అదృష్టం అనుకోండి అది నిజం చెప్పాలంటే. అంటే అది చాలా బాధాకరమైన విషయం. కానీ అది అందరికీ అలా ఒకరికి గౌరవాన్ని ఇవ్వగలిగే ఇది రాదేమో. అది మనకి వచ్చే అవకాశం ఉన్నది కదా, మనం ఎందుకు చేయొద్దు అనిపించి అప్పుడు నేను అప్పట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీగా మన కాళిదాస్ గారు ఉండేవారు. వారికి నేను లెటర్ రాసి ఇచ్చాము. సార్ మాకు పర్మిషన్ కావాలి, మేము ఈ కార్యక్రమం చేస్తాం. అంటే కొన్ని అన్రికగ్నైజ్డ్ బాడీస్లో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి. ఎవరిని పెడితే వాళ్ళని మనం అలా సాగనంపేసాము అంటే తర్వాత దాంట్లో ఏమైనా ఫర్దర్ కాంప్లికేషన్స్ అరేంజ్ అయ్యే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి ముందే మనం లీగల్గా అని ప్రొసీడింగ్స్లో కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అనేది నాకు అభిప్రాయము. సో నేను ముందే పోలీస్ పర్మిషన్ తీసుకున్నాను. ఫస్ట్ అంటే పోలీసులకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు ఓకే మీరు కానివ్వచ్చు అని చెప్పిన తర్వాత మనం వెళ్తామన్నమాట. ఏ అన్రికగ్నైజ్డ్ బాడీ అయితే అయినా మనం వెంటనే వెళ్ళి మనము అనవసరంగా అంటే అందులో కాంప్లికేషన్స్ క్రియేట్ చేయకుండా ఉండటానికి అని చెప్పేసని నేను ఆ లెటర్ అది కూడా తీసుకున్నాం వాళ్ళ దగ్గర. తీసుకుని ఆ కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో బాధాకరమైన విషయం ఏంటంటే చిన్న పిల్లాడి విషయంలో ఒకసారి ఒక చిన్న పిల్లాడు పాపం ఆ తల్లిగారు భర్త గారు లేరు, ఏమీ లేరు, ఆవిడ అసక్తురాలు. అప్పుడు హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తే నా చేతులతో నేను ఆ పిల్లాడిని ఎత్తి తీసి ఆ రోజు అసలు 3 రోజుల పాటు నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో ఏంటి ఇలా ఎందుకు చేయించావు నాతో అనిపించింది. ఇలాంటి ఈ అనాథ శవదాన కార్యక్రమం అయితే మాత్రం కొంచెం తృప్తినిచ్చింది. కొంతమందిని గౌరవంగా సాగనంపగలుగుతున్నాము అనే ఒక తృప్తినిచ్చిన కార్యక్రమం. తర్వాత కరోనా టైంలో కూడా మేము ఇదే కార్యక్రమం చేసాము. అంటే నేను చెప్పాలి, మనకి సపోర్ట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా ఎప్పుడు చెప్తూ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. నేను కరోనా టైంలో అంబులెన్స్లోని దహన సంస్కారాలకి అరేంజ్ చేయాలి, అంబులెన్స్లో తీసుకెళ్ళి అరేంజ్ చేయాలి అని ఒక ఉద్దేశంతో ఉన్నాను. నాకు అంబులెన్స్లు లేవు, అంటే అప్పుడు బిజినెస్లు లేవు, మనం అన్ని రకాలుగా అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్న సమయం. సో దేవుడు అన్నీ అలా సమకూరుస్తాడండి. ఆయన్ని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. నాకు ఈ కార్యక్రమం ఎలా చేయాలి అనుకుంటున్నాను. నేను అంబులెన్స్ డ్రైవర్లకి కొంతమందికి ఫోన్లు చేస్తున్నాను. ఒక అంబులెన్స్ డ్రైవర్ ఇజ్రాయెల్, ఆయనకి నేను ఫోన్ చేశాను. ఆయనకి నేను ఎవరో తెలీదు, నాకు ఆయన ఎవరో తెలీదు. జస్ట్ ఫోన్ చేశాను, అన్న నేను పలానా నేను ఈ కార్యక్రమం ఇలా చేయాలనుకుంటున్నాను, నాకు సపోర్ట్ కావాలి అని. అప్పట్లో అందరికీ తెలిసిన విషయమే ఈ అనాథ సహన కార్యక్రమంలో అంటే ఈ కరోనా అంటే అనాథాన్ని కూడా కాదు, కరోనా వచ్చిన శవాల దహన కార్యక్రమం అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అప్పట్లో. అది ఎవరు కూడా ఎఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు అంబులెన్స్ డ్రైవర్లు కూడా చాలా ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ ఇజ్రాయెల్ అనే ఆయన, మేడం మీరేమో ఇలా ఒక మంచి కార్యక్రమం కోసం మీ సొంత ఖర్చులతో మీరు చేస్తున్నాను అని మీరు చెప్తుంటే మేము ఆ మాత్రం సపోర్ట్ చేయకపోతే ఎలా మేడం, నాకు మీరు ఎక్కువ డబ్బులు ఇవ్వద్దు, నా అంబులెన్స్ మీకు పెడతాను, అప్పుడు మినిమల్ ఛార్జెస్ మీరు ఇవ్వండి, నాకు నా పెట్రోల్కి నా డ్రైవర్లకి నాకు ఇబ్బంది లేకుండా మినిమల్ ఛార్జెస్ నాకు ఇచ్చి నా అంబులెన్స్ మీరు ఎప్పుడు పెట్టమంటే అప్పుడు నేను పెట్టేస్తాను, మీ ఇష్టం మేడం, మీరు వాడుకోండి అని చెప్పాడు. నిజంగా నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఎవరో కూడా నాకు తెలియని వ్యక్తి నేను ఫోన్ కాల్ చేస్తే నాకు ఇంత సపోర్ట్ చేయటం అనేది ఆయన ఆటే కదా అనిపించింది. అప్పటి నుంచి ఆయన్ని నేను అపరాత్రి లేకుండా ఫోన్ చేసేదాన్ని, ఇజ్రాయెల్ అన్న అంబులెన్స్ కావాలి, ఇజ్రాయెల్ అన్న ఒక బాడీ ఉంది అర్జెంటుగా అంబులెన్స్ కావాలని. ఆయన పాపం చాలా సపోర్ట్ చేశాడు. చాలామంది వైజాగ్ నుంచి తీసుకొచ్చి విజయనగరంలో మేము కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. కొన్ని కార్యక్రమాలకి నేను పర్సనల్గా వెళ్ళి నేను దగ్గరుండి వారి కార్యక్రమాలు జరిపించి వారిని సాగనంపడాలు కూడా జరిగింది. ఇలా అదొకటి నాకు బాగా తృప్తినిచ్చిన కార్యక్రమం అండి. అంటే రానున్న రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ముఖ్యంగా చూసుకుంటే చెప్పినవన్నీ కూడా చాలా హృదయ విదారకమైనటువంటి ఘటనలు జరిగిన తర్వాత దాని తర్వాత బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఘటనలు ఒకవైపు చూసుకుంటే
పేద ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు కావచ్చు, అలాగే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క ఇబ్బందులు కావచ్చు, అలాగే ఇప్పుడు చెప్పారు కరోనా కష్టకాలంలో ఎవరు కూడా బాడీని ముట్టుకోవడానికి కూడా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే బాడీకి కూడా కరోనా ఉంటుంది, మనం చనిపోతామని ప్రతి ఒక్కరిలో కూడా ఒక భయాందోళన కలిగినటువంటి టైంలో కూడా మీరు ఒక సాహసోపేతమైనటువంటి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు. రానున్న రోజులు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఎవరెవరిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోబోతున్నారు? అదేవిధంగా ఎటువంటి వ్యక్తులకి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారు? ఇప్పటిదాకా చేసినవన్నీ కూడా అవెలా అంటే అవసరం బట్టి మేము ఆ టైంలో అలా రియాక్ట్ అవ్వాల్సి వస్తున్నది, మేము చేయాల్సి వస్తున్నది, ప్లానింగ్ అని కాదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను చేసినవన్నీ కూడా చాలా వరకు సమాజానికి సంబంధించి ఎవరికో హెల్ప్ చేయడాలు, ఎడ్యుకేషనల్ సపోర్ట్, పిల్లలకి ఫీజులు కూడా ప్రతి సంవత్సరం కడుతూ ఉంటాం. ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయడానికి మనం ముందుగుండా ఏమి ప్రణాళిక వేసుకుని చేస్తామనేది కాదండి. ఇప్పుడు నేను చెప్పిన ఏ కార్యక్రమమైనా తీసుకోండి, అప్పటికప్పుడు ఏదో ఒక రిక్వైర్మెంట్ వస్తూ ఉంటుంది. కరోనా అనుకోండి, కరోనా కష్టకాలం కావచ్చు, ఒక అనాథ శవం కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఏదో అలా రిక్వైర్మెంట్ వస్తుంది, మనం వెంటనే రెస్పాండ్ అయ్యి మన హెల్ప్ ఎక్స్టెండ్ చేయడము అలా జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఏది నేను ప్లాన్ చేసుకోకుండా జరిగిపోతాయి అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, చాలా వరకు నేను చేసినవన్నీ సమాజానికి సంబంధించినవే. అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ ఫీజులు కట్టడానికి వాటికి కూడా ఏదో సపోర్ట్ చేస్తూ ఉంటాము. ఇలాంటి కార్యక్రమాలే చాలా వరకు ఏదో మంచినీళ్ళ కనో లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ కనో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. దైవికంగా నేను చాలా అంటే అమ్మవారి గుడి దగ్గర భక్తులకి సేవా కార్యక్రమం చేస్తాం. దైవికంగా కార్యక్రమాలు అంటే మనకి ఎలా జరుగుతూ ఉంటుంది, మన ప్లానింగ్ లేకుండా ఎలా వచ్చేస్తూ ఉంటాయి అనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, విజయనగరం దాసన్నపేటలో జగన్నాథస్వామి గుడి ఉంది. ఆ గుడి దగ్గర రథయాత్ర చాలా బాగా జరుగుతుంది. అది చాలా ఫేమస్, అందరికీ తెలుసు. విజయనగరానికి తెలిసిన వాళ్ళందరికీ కూడా విజయనగరం దాసన్నపేట రథయాత్ర అనేది ఒక చిన్నప్పటి మధుర జ్ఞాపకం. అది నాకు కావచ్చు, నాతో పాటు చాలామంది ఉన్నారు, కొన్ని వేల మందికి అది చాలా 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 ఇష్టమైన ఒక ఉత్సవం. కాకపోతే గత కొన్ని సంవత్సరాల క్రితం ఆ రథం శిథిలమైపోయి రథంలో స్వామిని తీసుకెళ్లే పరిస్థితి లేదు, రథయాత్ర సాగే పరిస్థితి లేదు. ఏదో వాళ్ళ డీసీఎంలో స్వామిని తీసుకెళ్ళి రథయాత్ర జరిపించేవారు. చాలా బాధ అనిపించింది. ఆ వీడియోలు అవి చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో, జగన్నాథ స్వామిని ఇలా తీసుకెళ్తున్నారా ఏంటిది అనిపించి అంటే చూడండి, మనం చేసేది సమాజ సేవ అయినా దేవుడు లేకుండా మన సమాజం లేదు అనేది నేను నమ్ముతాను. నేను మీకు ఆల్రెడీ ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, నేను చేసే ప్రతి పని దేవుడు నాతో చేయిస్తున్నాడు అనే మాత్రమే నేను చెప్తున్నాను. సో ఈ రథం ఇలా జరుగుతున్నది ఏంటి అని బాధపడ్డాము. అంటే చాలామంది ఏదో సోషల్ మీడియాలో తమ యొక్క బాధను వ్యక్తం చేస్తారు. నాకు కొంతవరకు రంగంలో దిగితే కానీ నిద్ర పట్టని పరిస్థితి. నేను బాధపడి వదిలేద్దామా అనుకునేటట్టు ఉండను. కొంచెం అదొక మొండితనం, మూర్ఖత్వం ఎక్కువ. సో నేను ఆ గుడికి వెళ్ళాను, అక్కడ మాట్లాడాను, అక్కడ పెద్దవాళ్ళతో, వీధి వాళ్ళతో అందరితో మాట్లాడి, లేదు ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా చేయించడము అంటే అది కొంచెం లేట్ అయ్యే విషయం, వాళ్ళకి ఫండ్స్ అరేంజ్ అవ్వడము, చాలా రకాల ఇబ్బందులు వాళ్ళు ఏవేవో చెప్తూ వచ్చారు. బడ్జెట్లు కూడా చాలా ఎక్కువ చెప్పారు. సో ఇంత బడ్జెట్ పెట్టి ఆ రథాన్ని వాళ్ళు చేసి ఎప్పటికి ఇస్తారు? మళ్ళీ ఇంకెన్ని సంవత్సరాలు స్వామిని ఇలా డీసీఎంల్లో వాటిల్లో తీసుకెళ్తారు, చిన్న రథంలో తీసుకువెళ్ళడం, ఇదంతా కాదు అని చెప్పి మా స్వచ్ఛంద సంస్థ తరఫున మేము డబ్బు కింద ఇస్తే డబ్బు వాళ్ళ దగ్గర పెట్టి మళ్ళీ వాళ్ళే ఎప్పుడో రథం చేసేసి ఇస్తామంటారు. మళ్ళీ అది కూడా లేట్ అవుతుంది. అలా కాదు, మేము రథాన్నే స్వామివారికి విరాళంగా ఇస్తాము అని చెప్పి మా స్వచ్ఛంద సంస్థ తరఫున, నిజంగా చెప్తున్నాను, నేను ఎలా చేస్తాననుకున్నానో నాకు తెలియదు. నేనైతే ఏదో 1 లక్ష 2 లక్షల వరకు నేను బడ్జెట్ పెట్టగలను. స్వామివారి రథం, జగన్నాథ రథం కదలడం అది మామూలు విషయమా? అది ఎంత శ్రమ, ఎంత ఖర్చుతో ఉన్నదో. సరే చేసేద్దాం, దూకేద్దాం అనిపించింది. ఆ రథం చేయటానికని చెప్పి నేను సిద్ధమైపోయి మొదలు పెట్టడానికి ఏదో ఒక ముహూర్తం కూడా పెట్టేశాము. డబ్బులు ఆయనే కూర్చుకుంటాడులే అనుకున్నాము. అలాగే ఆయనే కూర్చుకున్నాడు. అమెరికాలో ఉన్న మా ఫ్రెండ్, అమెరికాలో కాదు కెనడాలో ఉన్న మా ఫ్రెండ్ జ్యోతి, అసలు అంటే ఆ అమ్మాయి నేను టచ్లో లేము. నిజం చెప్పాలంటే ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయిందేమో అమ్మాయిని నేను చూసి, అమ్మాయి నన్ను చూసి. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్
తనకి ఎవరి ద్వారానో తెలిసిందిట, తను నాకు ఫోన్ చేసింది, ఏంటి నీకు రథానికి డబ్బులు కావాలా, ఎంత కావాలి అని అడిగింది. అడిగితే ఇది పరిస్థితి, నేనైతే ఇంతవరకు పెట్టగలను, బడ్జెట్ అయితే 15 లక్షలు చెప్తున్నారు, మరి ఎలా సమకూరుతుందో నాకు తెలియదంటే ఫస్ట్ అర్జెంటుగా నీకు ఎంత కావాలో చెప్పి స్టార్ట్ చేయడానికి అంది. ఇంత కావాలి అన్నాను. తను ఒక 2 లక్షలు ఎంతో ఫస్ట్ పంపించేసింది. అలా నా దగ్గర ఉన్న డబ్బులు ఆ 2 లక్షలు మా ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు, దుబాయ్లో ఉంటాడు, మాతో పాటు చదువుకున్నాడు, దుబాయ్ కాదు సౌదీలో ఉంటాడు, తను మా అమ్మ నాన్న పేరు మీద నేను వస్తున్నా పదా అన్నాడు, తను కొంత ఇచ్చాడు. అంటే జనరల్గా నేను చిన్నవాటికైతే అమౌంట్లు ఎవరి దగ్గర తీసుకోను, కానీ ఈ 10 లక్షలు 15 లక్షలు జోబుల్లో నుంచి పెట్టుకునే అంత శక్తి ఆ స్వామి నాకు ఇంకా ఇవ్వలేదు. కాబట్టి అందరూ మేమున్నాం నీకెందుకు పదా అన్నారు. దేవుడే నేనున్నాను పదా అన్నట్టుగా అనిపించింది నాకు. పని మొదలుపెట్టేశాము. లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ మీరు మొదలుపెట్టండి అమ్మా, మేము కూడా చూస్తాము, మేము ఇస్తాము అన్నారు. కానీ నిజం చెప్తున్నా, ఒక్క పొలిటీషియన్ దగ్గర కూడా మేము రూపాయి తీసుకోలేదండి. అంటే ఆ స్వామి వద్దనుకున్నాడేమో. మా సర్కిల్లో మా ఫ్రెండ్స్లో నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అమెరికాలో ఉన్న కిషోర్ గారు, ఆయన మా సంస్థ తరఫున మేము కూడా కొంత పోగు చేస్తున్నామండి, మేము ఇస్తామన్నారు, ఆయన ఇచ్చారు. సో ఇలా వీళ్ళందరి ద్వారా తీసుకున్న డబ్బులు అయిపోయింది, రథం అయిపోయింది. నేను ఆ తర్వాత చెప్పాను, ఎవరు కూడా దయచేసి డబ్బులు ఇంక ఇవ్వకండి. ఇంకొక ఆయన ఎవరో కూడా నాకు తెలీదు, ఇప్పటికొచ్చి నేను కలవలేదు. ఆయన నాకు మెసెంజర్లో మెసేజ్ పెట్టాడు, మేడం నేను కంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయాలి అని. మీ పేరెంట్స్ని గుడి దగ్గరికి పంపించండి అంటే ఆయన వాళ్ళ పేరెంట్స్ గుడి దగ్గరికి వెళ్ళారు. నా కాంటాక్టే వాళ్ళు కూడా ఇచ్చారట. సో ఆయనకి ఇక్కడ లోకల్గా ఆ అకౌంట్స్ అవి చూస్తున్న వారికి అప్పచెప్తే మొత్తం వాళ్ళు ఇచ్చారు. ఇంకా ఎవరు ₹1 ఇవ్వకండి, మన రథం అయిపోవచ్చింది, అవసరమైతే మేము మళ్ళీ అడుగుతాము, అప్పుడు మళ్ళీ ఇవ్వండి అని చెప్పేసాను. అంటే ఫండ్స్ తీసుకోవడం అనేది నాకు ఫస్ట్ భయం. అకౌంటబిలిటీ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ₹1 ఇదైనా కానీ అది నేను రెస్పాన్సిబుల్ అవుతాను. అందుచేత నేను ముందే చెప్పాను, మేము అడిగితే కానీ డబ్బులు ఇవ్వద్దు, అయిపోతే అప్పుడు మళ్ళీ తీసుకుందాం, అంతేగాని ఎవరు ఇవ్వకండి అని చెప్పి స్టార్ట్ చేసాము. మాకు వచ్చిన మా డబ్బుల్లో మొత్తం రథం స్వామివారు రెడీ చేసుకున్నారు. 2 సంవత్సరాల క్రితం విజయనగరంలో రథయాత్ర, మా చిన్నప్పటి రథయాత్రని మరిపించేసే అంత ఘనంగా జరిగింది. అది నిజంగా నేను ప్లాన్ చేసుకునేది కాదు. నేను చాలాసార్లు ఆలోచించుకుంటుంటాను, నేను ఎప్పుడు కూడా సోషల్ సర్వీస్ అంటే సమాజం కోసం, ఎవరికో పేదవాళ్ళకి సాయం చేద్దాం, ఎవరికో మంచినీళ్ళు ఏర్పాటు చేద్దాం, ఇంకెవరికో పిల్లాడికి చదువు చెప్పిద్దాం, ఇలాంటి కార్యక్రమాలే నేను ఎప్పుడు ప్లాన్ చేసుకునేదాన్ని, ఎప్పుడు చేసేదాన్ని. నా మొత్తం హోల్ కెరియర్లో ఫస్ట్ టైం ఏమో నేను ఒక పెద్ద దైవ కార్యక్రమం, గుడికి సంబంధించిన ధార్మిక కార్యక్రమం చేయడం అనేది ఫస్ట్ టైం. అసలు నేను ఎందుకు ధార్మిక కార్యక్రమం ఏమిటి చేశాను, నేను ఎందుకు చేశాను ఈ కార్యక్రమం, నాతోటి ఎందుకు చేపించుకున్నాడు అని ఆ రథం ఫోటోలు నాకు వచ్చిన రోజుని నాకు చాలా అంటే చాలు, జీవితంలో దేవుడికి నేను ఇంత పెద్ద సర్వీస్ చేయగలిగాను. అంటే నేను చేసాను అని కాదు, చేయించుకున్నాడు, బట్ మన ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది కదా, మనం చేసేమో అని చేయించుకున్నాను. నా జీవితం ధన్యమైపోయింది అన్న ఒక ఫీలింగ్లో ఉన్నాను. ఇలా ప్రతిసారి మనం ప్లాన్ చేసుకోవడం కాదు, ఆయన జరిపించుకుంటూ ఉంటారు. ఏ కార్యక్రమాలు ఎప్పుడు ఎలా జరిపించుకోవాలో అలా జరిపించుకుంటూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇంకా చాలా ముందరికి వెళ్ళాలి, చాలా కార్యక్రమాలు అనుకుంటున్నాను. చూద్దాం, శక్తి బట్టి చేద్దాం. జనరల్గా చూస్తూ ఉంటే మీరు చాలా కార్యక్రమాలు అయితే చేశారు. ప్రజల్లో కూడా మీకంటూ ఒక ప్రత్యేక ముద్ర కూడా వేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే విశాలాక్షి గారు వచ్చారంటే ఖచ్చితంగా మాకు సాయం చేస్తారు, ఖచ్చితంగా ఒక నమ్మకం కలిగించుకున్నారు. ఇప్పుడే మీరు చెప్పారు, ఎక్కడికి వెళ్ళినా అమ్మ వచ్చారా, ఏం తెచ్చారని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ఇవన్నిటిని కూడా జనరల్గా చూసుకుంటే పొలిటీషియన్స్ కూడా అనుకుంటారు, ఏమైనా పొలిటికల్లోకి ఎంటర్ అవుతారా, మాకు ఏమైనా పోటీగా వస్తారా, ఏమైనా మా సీటుకే ఎసరు పెట్టేలా ఉన్నారా అనేటట్లు కూడా కొంతమందిలో భయోందోళన కలుగుతున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏమైనా మీరు పొలిటికల్కి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, మీకు ఏమైనా అటువంటి ఆలోచన ఏమైనా ఉందా? లేదండి, ఇది నాకు చాలా బాధ అనిపించే విషయం ఇదే. అంటే ఎవరైనా ఒక సోషల్ సర్వీస్ చేసి సమాజానికి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, సమాజ సేవ అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీ. నిజం చెప్పాలి అంటే ఇది ఏదో మన కోసం మనం చేసుకుంటున్నాము అని కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మన పక్కన ఒకరు బాగులేరు అంటే వాళ్ళకి ₹1, మన దగ్గర ₹10 ఉన్నప్పుడు ₹1 ఇవ్వడం పెద్ద విషయం కాదు. సమాజ సేవకి పొలిటికల్ లైఫ్కి ఎటువంటి కనెక్టివిటీ లేదు. సమాజ సేవే, పొలిటికల్ ఇది వాళ్ళది వేరు. అది
నాకు పాలిటిక్స్ అస్సలు సూట్ కావు. ఎందుకంటే నేను చాలా ఎమోషనల్. నన్ను ఎవరైనా ఏదైనా విషయంలో ఒక చిన్న మాట అంటే నాకు కొన్ని రోజుల పాటు ఏడ్చే రకం నేను. సో నేను పొలిటికల్గా నేను వెళ్ళలేను. ఇప్పుడు నాకు ఏ పొలిటికల్ పార్టీతోటి సంబంధం లేదు, ఎవరితోటి నాకు విభేదాలు లేవు. నేను మీరు చెప్పినట్టు గౌరవం ఉండొచ్చు, సరేలే ఆవిడ పని ఏదో ఆవిడ చేసుకెళ్ళిపోతుందిలే అని పట్టించుకోకపోవడం ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ నా లిమిట్స్లో నేను ఉన్నాను. ఎవరి జోలికి నేను వెళ్ళను, నా జోలికి ఎవరు రారు. ఇలా ప్రశాంతంగా మర్యాద ఇచ్చిపుచ్చుకుంటూ అన్ని వర్గాలతోటి కలిసి వెళ్ళిపోవడం అనేది సంతోషకరంగా ఉంటుంది, నాకు సుఖంగా ఉంటుంది. నేను ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ అంటే సమాజ సేవ చేసాం కాబట్టి పొలిటికల్గా వెళ్ళిపోవాలి అనుకోవడం అది కరెక్ట్ కాదేమో. అంటే సమాజ సేవ నిస్వార్థం కాదు అని ఇందాక నేను మీతో అన్నాను. అంటే మంచి చేయి మంచి జరుగుతుంది అన్నంతవరకే. సమాజ సేవ చేసి నేనేమో పదవులు ఆశించేసి ఎదిగిపోయి అంత స్వార్థం కూడా నాకు లేదండి. సమాజ సేవ ఊరికే మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది అనుకోవడం వరకు, కర్మ సిద్ధాంతం వరకు, అంతేగాని ఈ సమాజ సేవను అడ్డం పెట్టేసుకొని నేనేదో పొలిటికల్గా ఎదిగిపోవాలి అనుకునే స్థాయి ఆలోచన నాకు లేదు. నేను ఎప్పటికీ రాజకీయాల్లోకి వెళ్ళానండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే నేను చేసే సేవ అంతా కూడా నిస్వార్థంగా చేసినటువంటి సేవ. ఓన్లీ స్వార్థం అంటూ ఉన్నది అంటే నాకు కర్మ సిద్ధాంతాన్ని అయితే నేను ఎక్కువగా నమ్ముతాను. మనం చేసినటువంటి ప్రతి పని కూడా మనకి కర్మను ఫలిస్తుంది అనే ఒక సిద్ధాంతాన్ని అయితే నేను నమ్ముతాను. అది ఒక్కటే నా స్వార్థం. ఎక్కడికి వెళ్ళినా అమ్మ వచ్చారంటూ నాకైతే పేద ప్రజలు ఆశీస్సులు లభిస్తాయి అన్నదే నా స్వార్థం అంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ ఇంటర్వ్యూ కూడా చేయడానికి ప్రధాన కారణం, ఇక్కడ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా బెస్ట్ సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఈ విశాలాక్షి గారే కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇక్కడ ఈ టౌన్లో ఉన్నటువంటి ఇల్లు కూడా లోపలికైతే వచ్చాం. ఇంకేదో చాలా పెద్ద ఇల్లు, చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది, చాలా మంచిగా డిజైన్ చేసుకుంటారు అనుకున్నాను. ఇక్కడ చూసుకుంటే అంతా కూడా చాలా సింపుల్ సిటీగానే ఇక్కడ నివాసం ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూడవచ్చు చిన్న హాలు, ఆ హాల్ కానుకునే చిన్న గుడి, అంటే దేవుడి గుడి కూడా చాలా చిన్నది సెట్ చేసుకుని, అంటే ఎంత సింపుల్ సిటీలో ఓన్లీ ప్రజలకి, పేద ప్రజలకి మాత్రమే సేవ చేయాలనేటటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఇంత చూస్తూ ఉంటే చాలా సింపుల్. మనమైతే ఇప్పుడు వచ్చాం, చూడవచ్చు ఈరోజు భోగి రోజు కూడా ఎంత సింపుల్ సిటీగా ఉంటున్నారంటే ఇదంతా కూడా చాలా సింపుల్. ఇవన్నీ ఉన్నటువంటివన్నీ కూడా అక్కడ దేవుడికి అలంకరణ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సింపుల్ సిటీలోనే పేద ప్రజలకి నేను సేవ చేయాలనే ఆలోచనతోనే ఇక్కడ ముందుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఒక ఏదైతే ఇంతవరకు కూడా కంటిన్యూగా నా ఊరు విజయనగరం పేరుతో నేను చేసినటువంటి సేవలే నాకు ఈరోజు అనుకోకుండా కొన్ని సందర్భాలు చూసుకుంటే ఈ కంపెనీ పెట్టడానికి కూడా ఒక విధంగా సహకరించారంటూ కూడా చెప్పుకోసిన నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ముఖ్యంగా ప్లాస్టిక్ సంబంధించినటువంటిది ముఖ్యంగా చూసుకుంటే ప్లాస్టిక్ ఏదైతే ఈ ప్లాస్టిక్ వస్తువులు ఏదైతే దీనికి పూర్తిగా నిషేధం ఉన్నటువంటి సమయంలో ఇటువంటివన్నీ కూడా ఆనాడు ప్రతి ఒక్క దాని మీద కూడా అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. కానీ ఈరోజు అటువంటి ఈ పాలిథిన్ కవర్లకు బదులుగా ఈ ప్లాస్టిక్ బదులుగా కొత్త రకాన్ని, అంటే అది వెంటనే ప్రకృతిలో కలిసిపోయేటటువంటి ఒక మెటీరియల్ తయారు చేసి ఈరోజు అలాంటి మెటీరియల్ని ఈరోజు క్రయ విక్రయాలు కూడా జరుపుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ఇటువంటి కొన్ని ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసి వచ్చినటువంటి ఆ స్వచ్ఛంగా వచ్చినటువంటి కష్టంతోనే వచ్చినటువంటి అమౌంట్తోనే నేను ఈరోజు ప్రజలకు సేవ చేస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ గుమ్మనూరి విశాలాక్షి ఇంటి వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ప్రస్తుతం ఆవిడ కూడా ఏం చెప్పారు అన్నీ కూడా విన్నాం. ఇవన్నీ వింటూ ఉంటుంటే పూర్తిగా ఒక భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది అంటారు రానున్న రోజుల్లో పొలిటికల్ ఎంటర్ అవుతారంటూ కూడా చెప్తున్నారు. అదేం లేదంటూ కూడా మరొక వ్యక్తి చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా నిస్వార్థంతో ఒక కర్మ సిద్ధాంతాన్ని నమ్మే చేస్తున్నట్టు కూడా ఈ సేవ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.